హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో పొటాటో శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా ఎవరైనా ట్రై చేస్తుంటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి. దానికోసమైతే ముందుగా కావాల్సిన నేను తీసుకుని పెట్టుకున్నాను. పొటాటోస్, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. హాఫ్ అన్ అవర్ పాటు అయితే శనగపప్పుని అయితే నానబెట్టుకుని పెట్టుకోండి. ఫస్ట్ అయితే అలా నానపప్పును అయితే కుక్కర్లో అయితే వేసుకుని ఒక 2-3 టైమ్స్ అయితే నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులోనే కాసంత వాటర్ అయితే వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, అందుకని ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వచ్చినా మెత్తగా అయితే అయిపోతుంది పప్పు. 2 విజిల్స్ తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసేసుకుని ఒక బౌల్లో అయితే తీసుకుని పెట్టుకోండి పప్పు. ఇప్పుడైతే ఆ పప్పు అయితే తీసేసుకున్నాక అదే స్టవ్ మీద అదే కుక్కర్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. అలాగే టమాటాలు కూడా కట్ చేసుకున్నాం కదా, టమాటాలను కూడా వేసేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ లోపల బంగాళదుంపలను అయితే మీడియం సైజ్ అయితే కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుని పెట్టుకోండి. టమాటాలు కూడా బాగా అయితే మగ్గిపోయినాయి కదా, ఇందులో కాసంత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే ఇప్పుడైతే కాసంత పసుపు అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్లో అయితే కాసంత సాల్ట్ అయితే వేసుకున్నాను, అందుకని ఇప్పుడు కాసంత తగ్గించి చూసుకుని అయితే వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్లో కాసంత ఫ్రై అయితే చేసుకుంటాను. ఇలాగ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే మసాలా అంతా బాగా పట్టేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. ఇదే పొటాటో ప్లేస్లో బీరకాయ కూడా వేసుకుని చేసుకోవచ్చు అన్నమాట కర్రీ, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పొటాటో ప్లేస్లో బీరకాయ కట్ చేసుకుని వేసుకుంటాం అన్నమాట. అంటే బీరకాయ శనగపప్పు కర్రీ, అది కూడా బాగుంటుంది. అది కూడా ట్రై చేసి ఉంటే ఎవరన్నా నాకైతే కామెంట్ చేయండి. ఇది 2 నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా శనగపప్పు, అదైతే వేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు అయితే మసాలా అంతా పట్టేంత వరకు అయితే బాగా అయితే కలుపుకోవాలి. ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకున్నాక ఇందులోనే మన వాటర్ అయితే వేసుకుంటాను. వాటర్ కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుంటాను. కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే 1/2 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుంటానండి. ఇలా గరం మసాలా అయితే వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హోమ్ మేడ్ గరం మసాలా అయితే బాగుంటుంది అనమాట. గరం మసాలా అయితే వేసేసుకున్నాక కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని 1 విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు అయితే పెట్టుకున్నాం కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. ఓన్లీ మనకి పొటాటోస్ ఒకటే ఉడకాలి కాబట్టి 1 విజిల్ సరిపోతుంది అనమాట. ఇదే స్టేజ్లో మీకైతే కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే చూసుకుని అయితే వేసుకోండి. నాకు అన్నీ అయితే సరిపోయినాయి అనమాట. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకున్నాను. ఆవిరంతా పోయేంత వరకు అయితే ఉంచుకొని మూత అయితే తీసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో ఖచ్చితంగా అందరికైతే నచ్చుతుంది. ఎవరైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.